पेद्दापल्ली जिले के बीआरएस पार्टी के नेतृत्व में पूर्व मंत्री कोपुल्ला ईश्वर ने पेद्दापल्ली जिले में कर्ज माफी नहीं करने वाले किसानों के समर्थन में कलेक्ट्रेट परिसर में किसानों की ओर से धरना दिया। पूर्व मंत्री कोपुल्ला ईश्वर ने पेद्दापल्ली जिले के अतिरिक्त कलेक्टर अरुणाशी को एक याचिका सौंपी। बाद में पूर्व मंत्री कोपुल्ला ईश्वर ने मीडिया के सामने अपनी बात रखी। पिछले दिनों कांग्रेस पार्टी किसानों का कर्ज माफ करने के लिए मुख्यमंत्री रेवंत रेड्डी की सरकार में आई थी। कोपुलेश्वर ने मीडिया के सामने कहा कि अभी तक 33% से 40% तक नहीं दिया गया है। सरकार सभी योजनाओं में विफल रही है, लेकिन रायथू बंडू कल्याण छात्रावास बीपी अल्पसंख्यक छात्रावास में विफल रही। कोपुल्ला ईश्वर ने कहा, अभी तक किसानों का कर्ज पूरी तरह माफ नहीं हुआ है, सिर्फ कुछ ही किसानों का कर्ज माफ हुआ है। उन्होंने मीडिया के सामने कहा कि सभी किसानों का कर्ज माफ होना चाहिए और अपनी बात रखनी चाहिए। రైతుల పక్షాన ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది। ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రైతులందరికీ రుణమాఫీ చేసినమని చెప్పేసి బాగా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు। కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన రుణమాఫీ ఏదైతే ఉందో 33% నుంచి 40% మించలే। లక్షల మంది రైతులు ఇలా మాకు రుణమాఫీ కాలేదు అని మొర్రో అని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి। రకరకాల కారణాలు చెప్పి రేషన్ కార్డు అనేటువంటి ఒక నిబంధన పెట్టి ఒక ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే వర్తిస్తుందని చెప్పి 2 లక్షలు దాటితే మీరు అవి కట్టుకోండి అని చెప్పి కట్టినా కానీ ఇవ్వనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నెలకొని ఉన్నది। రైతులందరూ చాలా ఆందోళనగా ఉన్నారు। ఇవి మీరు చెప్పిన మాటలే। 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని ఎన్నికల ముందు ఎంత బడాయి మాటలు చెప్పిండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం చూసినాం। మరి ఆ మాట నిలబెట్టుకోవడంలో మాత్రం చేత కావడం లేదు। అన్ని స్కీమ్స్ ఏవేవైతే రాష్ట్రంలో గతంలో కొనసాగినటువంటి ఏ ఒక్క స్కీమ్ కూడా కొనసాగించకపోగా వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా కనీసం దాని మీద రివ్యూ కానీ దాని ముఖం ఇవ్వడం కానీ, మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి జీవనాధారం రైతులు, భూమిపైన ఆధారపడి బతికేటువంటి వాళ్ళ పొట్టగొట్టేటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం। నీకు చేతనైతే చేస్తా అని చెప్పు, మోసం చేస్తావా, దగా చేస్తావా? ఇయ్యలటికి కూడా మరి వర్షాకాలం పంట కూడా నిన్నటికి ఆ సీజన్ అయిపోయింది। రేపు మళ్ళా వేసవికాలం సీజన్ కూడా వచ్చింది। ఇప్పటి వరకు రైతు భరోసా లేదు, కనీసం రైతు బంధు కూడా లేదు పాతది। రైతు బంధుకి ఇచ్చినటువంటి పైసలు కేసీఆర్ గారు చేసి ఉంచినటువంటి డబ్బులనే రుణమాఫీ కింద ఒక 17,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు। రైతు భరోసా ఎగబెట్టిండ్రు। మరి ఇంతకంటే దారుణం ఏముంటుంది? కాబట్టి ఈరోజు మన ఒక్క పెద్దపల్లి జిల్లా లెక్క చెప్తే 1,52,000 మంది రైతు రుణమాఫీ, 54 మంది రైతులు రుణమాఫీ కావాల్సినది। 51,000 మంది రైతులకు రుణమాఫీ చేసి మొత్తం మందికి చేసినామని ఇలా బడాయిలు కొడుతున్నారు। అందుకే ఈరోజు ఆ రైతుల సమక్షంలో ఎవరెవరికైతే చిన్న చిన్న కారణాలతోటి కనీసం 40,000 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయకుండా ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారినటువంటి రైతులకు ఒక భరోసా కలిగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు పిలిపిస్తే వందలాదిగా రైతులు ఇలా కదిలివచ్చిండ్రు। మరి ఈ విషయాలన్నీ కూడా కలెక్టర్కు నివేదించడం జరిగింది। తక్షణమే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో మీరు చేస్తానన్నటువంటి రుణమాఫీ మరి అది మోసమైంది, ఇప్పటికైనా మీరు ఆ రుణమాఫీని చేయడంతో పాటు రైతు భరోసాను కూడా వెంటనే ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు।